బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. భగవన్ నామాన్ని పలకడం అలవాటైందనుకోండి, నాలుకకు ఆ నామం పలకడం అలవాటు. ఏదో ఏ పని చేస్తున్నా ఏదో ఆవలింత వచ్చిందనుకోండి, ఓసారి భగవన్ నామం చెప్తాడు. ఆఖరికి తలుపు సందులో వేలు పడిందనుకోండి, అప్పుడు కూడా భగవన్నామం చెప్తాడు. భగవన్నామం చెప్పడంలో అంత సంతోషం ఉంది. అయితే నామమునందు ఒక పెద్ద విశేషం ఉంది. ఇప్పుడు నాకు ఒక పేరుంది, నన్ను కోటేశ్వరరావు అని పిలుస్తూ ఉంటారు. మీరు నన్ను కోటేశ్వరరావు గారు అని పిలిచారనుకోండి, సభ నడుస్తుండగా అక్కడ నిలబడి గట్టిగా నేను వెంటనే ఇలా తల తిప్పి చూస్తాను, ఎవర్రా అంత గట్టిగా పిలిచారు నన్ను అని. అదే కామేశ్వరరావు గారు అని పిలిచారనుకోండి, నేను తల తిప్పను, ఎవరినో పిలిచారనుకుంటాను. నాకు ఒక్కటే పేరు ఉంటుంది. మరి భగవంతుడికి ఒక్క పేరు ఉండదు, అనేక పేర్లు ఉంటాయి. మరి భగవంతుడికి అన్ని పేర్లు ఎందుకు, మనకు ఒక్కటే పేరు ఎందుకు అంటే, మనది వ్యావహారికము అంటారు. అంటే పిలవగానే పలకడానికి, మన దృష్టి అటువైపు మరల్చబడడానికి తేలికగా ఒక సాధనముగా ఒక పేరు ఉండాలి. కాబట్టి ఒక నామాన్ని తండ్రి ఉంచుతాడు. ఆ నామకరణం చేసినప్పుడు ఆ పేరు పెడతారు. ఆ పేరు పెట్టినప్పుడు ఆ పేరుతో పిలిస్తే పలకడం వాడికి అలవాటైపోతుంది. ముందు చంటి పిల్లవాడికి ఏం తెలుసని వాడి పేరని వాడికి తెలియదు. కొన్నాళ్ళు పోయిన తర్వాత ముందు కార్తికేయ శర్మ అన్నారనుకోండి, వాడు ఏం పలకడేటో తిరిగి వెళ్ళిపోతుంటాడు. కార్తికేయ శర్మ ఎవడో వాడికే తెలియదు, నేనేనని వాడికి తెలియదు. కొన్నాళ్ళు అయిపోయింది అనుకోండి, వాడికి ఓ ఏడాది వచ్చింది అనుకోండి, కార్తికేయ శర్మ అన్నారనుకోండి, వాడు వెనక్కి తిరిగి ఊ అంటాడు. అంటే వాడికి అర్థమైపోయింది, ఓ ఇది నా పేరు అని వాడికి తెలిసింది. భగవంతుణ్ణి మీరు ఒక్కటి ఆలోచించండి, ఆయనకి ఒక పేరు కాదు, ఇన్ని పేర్లు. అంటే 1000 అనకూడదు, సహస్రం అంటే అనంతము అని. అనంతమైన నామములుంటే ఆ నామాలు పెట్టి పిలిచినప్పుడు ఏ పేరు పెట్టి పిలిస్తే నా పేరు పెట్టి పిలుస్తున్నారని ఆయన పలకడం తేలికవుతుంది. అసలు అన్ని నామాలు ఎందుకు? నాకున్నట్టే ఆయనకి ఒక్క పేరుంటే సరిపోదా? ఒక్క పేరుతో భగవంతుడిని పిలిచారనుకోండి, ఆ పేరు పెట్టి పిలిచామనుకోండి, ఆయనకి సౌలభ్యం, మనకి సౌలభ్యం. ఎందుకని పేర్లు అసలు భగవంతుడికి? ఇక్కడ తేడా ఎందుకు వస్తోంది అన్నది బాగా అర్థం చేసుకోవాలి. అసలు ఆ అర్థం చేసుకోవడం వస్తే తప్ప భగవన్నామమునందు రుచి పుట్టదు. మీరు ఒకటి ఆలోచించండి, ఏదో కూర తీసుకొచ్చి వేస్తారు, పప్పు తీసుకొచ్చి వేస్తారు, పచ్చడి వేస్తారు, పాయసం వేస్తారు, పులిహార వేస్తారు. ఇది అన్నిటిలోకి చాలా బాగుంది అని ఇంకొంచెం వెయ్యండి అంటారు. ఎప్పుడు అంటారు? ఏదో పప్పు కలుపుకొని ముందు కొద్దిగా పప్పు తీసి కలుపుకుని నోట్లో పెట్టుకుని, అంత బాగా లేదులే చప్పగా అనుకుని, ఒక కూర తీసి కలుపుకుని, అంత బాగా లేదులే ఘాటు లేదు అని రెండవ కూర కొద్దిగా కలుపుకుని ఇది బాగుంది అని ఆ కూర వేసింది కలుపుకుని ఇంకొంచెం వెయ్యండి అని అడుగుతారు, మారు అడ్డని అడుగుతారు. అసలు అందులో రుచి ఒకటి తెలిస్తే కదా మీరు దాన్ని ఎందుకు రమించి మళ్ళీ వెయ్యమని అడగడం. భగవన్నామమునందు రుచి తెలిస్తే నామము పలుకు. నాలుక రుచి తెలిస్తే మారువడ్డని అడిగినట్టు భగవన్నామము యొక్క రుచిని మనసు తెలుసుకుంటే భగవన్నామమును పలకడానికి నాలుక సంతోషంగా ముందుకొస్తుంది. ఏమిటా రుచి ఎలా తెలుస్తుంది? అందుకే భగవన్నామమును పలకడంలో రుచిని ప్రధానంగా చెప్తారు. శ్రీరామ నీ నామం ఎంత రుచిరా, ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా, పాలు మీ గడల కన్నా పంచదార తేనెల కన్నా శ్రీరామ నీ నామం ఎంత రుచిరా అంటారు. అంటే దాని ఉద్దేశ్యం శ్రీరామనామానికి కూడా ఏదో రుచి ఉందని, దాన్ని కూడా కూర వండుకోవచ్చని అనే దాని అర్థం కాదు. శ్రీరామనామమునకు ఉన్న వైభవం ఏమిటో నీకు అర్థమైతే, అయ్య బాబోయ్ ఆ నామం పలకకుండా నేను ఎలా ఉండగలను అని మళ్ళీ నేను ఆ నామం వదిలిపెట్టలేనని నువ్వు పట్టుకుంటావు. పట్టుకున్నప్పుడు నాలుక దాన్ని పలుకుతూ ఉంటుంది. ఇంత అదృష్టమా, అది అనకుండా నేను ఎలా ఉంటానురా అని ఆ నామాన్ని పలుకుతావు. అలా పలకడానికి తగినటువంటి అనురక్తి ఎందుకు కలుగుతుంది అంటే, ఆ నామము యొక్క వైభవాన్ని విచారణ చెయ్యడం చేత కలుగుతుంది. మీకు నేను బాగా అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అంటే, భగవంతుని యొక్క నామములు కేవలము నామవాచకములు కావు. ఏదో నాకు కోటేశ్వరరావు అని పేరున్నట్టే భగవంతుడికి కూడా పిలవడం కోసమని ఒక పేరు కాదు. భగవంతుని యొక్క నామములకు గౌణములని పేరు. గౌణములంటే గుణావిష్కృతములు, ఆయన యొక్క గుణములను అవి ఆవిష్కరిస్తాయి. భగవంతుడికి కూడా గుణాలు ఉంటాయా? సత్వగుణం, రజోగుణం, తమోగుణం, అలా 3 గుణాలు ఆయనకి ఉంటాయా?
మరి భగవంతుడికి కూడా 3 గుణాలుంటే ఆయన మనతో సమానం అయిపోలా? ఆయనకి కోరికలు ఉన్నట్టు, ఆయన నిద్రపోయినట్టు, ఆయన లేచినట్టు, అప్పుడప్పుడు ప్రశాంతంగా ఉన్నట్టు, చాలాసేపు అశాంతిగా ఉన్నట్టు అర్థం అవ్వట్లా? మరి ఆయనకి గుణములు ఎందుకుంటాయి అంటే, గుణాతీతుడైనటువంటి భగవంతుడు భక్తులను కాపాడడంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క గుణాన్ని బయట పెడతాడు. అవి వ్యాఖ్యానములుగా వచ్చే నామాలకి. లేకపోతే విష్ణు సహస్రనామ స్తోత్రానికి శంకరాచార్యుల వారు భాష్యం ఎందుకు చెయ్యాలి? అవి కేవలం పేర్లు అనుకోండి. కోటేశ్వరరావు, ఈ పేరు నీకు ఎందుకు వచ్చిందయా అని అడిగారు అనుకోండి. ఏదో మా తాతగారు ఉండేవారండి, మాతామహులు, వారికి ఆ పేరు ఉండేది, వారి పేరు మీదుగా నాకు కూడా ఆ పేరు పెట్టుకున్నారు, అందుకని నా పేరు కోటేశ్వరరావు, అంతే, అంతవరకే. అంతకన్నా దానికి వ్యాఖ్యానం ఉండదు. మీ తాతగారు ఎందుకు పెట్టుకున్నారు ఆ పేరు అంటే, మా తాతగారు భగవన్నామాన్ని తన పేరుగా పెట్టుకున్నారు, ఆ పేరు నాకు కూడా వచ్చింది, అంతే. కానీ విష్ణు సహస్రనామం ఉందనుకోండి, 1000 నామాలు ఉన్నాయి. విశ్వం విష్ణు వషట్కారో భూత భవ్య భవత్ప్రభు భూతకృత్ భూతభృద్భావో భూతాత్మ భూతభావన. ఈ నామాలు కేవలం పేర్లు కావు. ఈ ఒక్కొక్క పేరు వెనక ఎంతో అర్థం ఉంది. ఈ అర్థం నీకు తెలియాలి అంటే ఆ నామములకు వ్యాఖ్యానం చేశారు, భాష్యం చేశారు పెద్దలు. శంకరాచార్యుల వారు విష్ణు సహస్రనామ స్తోత్రానికి పరమ ప్రామాణికమైనటువంటి భాష్యాన్ని వెలయించారు. ఇప్పుడు విశ్వం ఆ మాట గురించిన వ్యాఖ్యానం చదివారనుకోండి, ఏదో భగవంతుణ్ణి పిలవడం కాదు. అసలు ఏదో విష్ణువు అంటే భౌతికంగా నేను ఎలా ఉంటానో అలా ఉంటాడు అనుకోకూడదు. విశ్వం అన్న మాటకి శంకరాచార్యుల వారి వ్యాఖ్యానం చదివారనుకోండి, విశ్వమంతటా వ్యాపించిన రీతిలో విష్ణువు ఎలా ఉంటారు అన్నదాని గురించి, విశ్వముగా మాయ చేత ఎలా కనపడుతూ ఉంటారు అన్న వ్యాఖ్యానం చదివారనుకోండి, అప్పుడు మీకు అబ్బా ఎంత గొప్ప నామం రా నామం అని మీకు అనురక్తి పుడుతుంది. దాని మీద అనురక్తి పుడితే, నిన్నను 10 నామాలకు అర్థం చదివాను, ఎంత బాగున్నాయో తెలుసా, నిజంగా నామాలకు అర్థం చదువుతుంటే మనసు రమించిపోయింది అని ఆ 10 నామాల యొక్క విశేషం భార్య గారికి చెప్పారనుకోండి, మళ్ళీ రేపు పొద్దున్న ఆ 10 నామాల యొక్క అర్థం తెలుసుకుని పరవశించినటువంటి నాలుక మళ్ళీ మళ్ళీ ఆ నామాలు పలకాలని అనిపిస్తుంది. అది భగవన్నామము యొక్క రుచి తెలియుట. 2 సామాన్య స్థాయిలో అనుకోండి, భగవన్నామము యొక్క అర్థము లోతుగా ఏ శంకర భగవత్పాదులో ఇచ్చినట్టుగా తెలియక్కర్లేదు. బాహ్యంలో అసలు ఆ నామము యొక్క వైభవం ఏమిటి, ఆ పేరు పిలిస్తే ఏమవుతుంది అన్న విషయం మీకు అర్థమైందనుకోండి, నామమునందు అనురక్తి కలుగుతుంది. మీరు ఒక్క విషయాన్ని బాగా పట్టుకునే ప్రయత్నం చేయండి. నామమునకు అంత వైభవం ఎందుకు వస్తుంది అంటే, మొట్టమొదటి కారణము, నామము నామిని తీసుకొస్తుంది. నామి అంటే పేరున్నవాడు, నామము అంటే ఆయన పేరు, పిలిచేవాడు ఒకడు కదూ. నేనున్నాను, శివుడు ఉన్నాడు. ఇప్పుడు శివనామం ఉన్నది, నేను శివా 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 అని పిలిచాను, ఎవరు రావాలి? శివుడు రావాలి కదూ. నేను ఎవరిని పేరు పెట్టి పిలిచానో వాడు రావాలి. నేను ఆర్తితో భక్తితో పిలవాలనుకున్నప్పుడు నామము కన్నా తేలిగ్గా ఉన్నది ఇంకోటి ఉందా? అప్పుడు స్వరంతో వేదమంత్రం చెప్పు అన్నాను అనుకోండి, ఎంతమంది చెప్తారు? ఎంతమందికి వస్తుంది స్వరంతో వేదమంత్రం చెప్పడం? సాధ్యం కాదు. ఓ పద్యం చెప్పు, ఎంతమంది చెప్తారు? సాధ్యం కాదు. ఒక దండకం చెప్పు, ఎంతమంది చెప్తారు? సాధ్యం కాదు. ఒక్క చరణం చెప్పు ఒక పాటలో, చెప్పలేడు. పోనీ అసలు దానికి అనుపల్లవి చెప్పు చాలు, చెప్పలేడు. ఒక నామం చెప్పు చాలు అన్నాను అనుకోండి, ఏ ఒత్తు లేదు. ఏదో రామ అనమన్నాను అనుకోండి, ఏమిటి కష్టం? నాకేదో కష్టం వచ్చింది, రామా 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 నువ్వే రక్షించాలి రామా అని అనుకోవాలి. ఇప్పుడు దాన్ని అనడానికి ఏమిటి కష్టం? ఏ కష్టం ఉండదు. కానీ రామా 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 అన్నప్పుడు నామి వస్తాడా రాడా? రామా 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 అని పిలవగా పిలవగా ఎవరు రావాలి? రాముడే రావాలి. రాముడు వస్తే ఏం చేస్తాడు? ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామా 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 అండం నాకు అలవాటు అయిపోయింది అనుకోండి, రాముడికి ఉండే లక్షణం ఏంటి? వీడు నన్ను అస్తమానం పిలుస్తుంటాడు రా అని నా దగ్గర ఉన్నాడు అనుకోండి,
అప్పుడు రాముడు ఏం చేస్తాడు? పుట్టినే నా పక్కన కూర్చోడు, ఆయనకో లక్షణం ఉంది. ఆయన ఏం చేస్తాడంటే ఆపద తీసేస్తాడు. ఆపద అంటే నీ బుద్ధి చేత నువ్వు దేన్ని తొలగించలేవో దానికి ఆపద అని పేరు. ఉదాహరణకి ఒక పాము అలా వచ్చేస్తోంది. మొన్ననే మేము పోతన గారు పుట్టిన స్థలం బమ్మెర చూడ్డానికి వెడుతున్నాం కార్లలో. బ్రహ్మాండమైనటువంటి సర్పం, చాలా పెద్ద పాము ఒకటి రోడ్డుకి ఇటుపక్క నుంచి అటుపక్కకు వస్తాను. అంత పెద్ద పాముని, బహుశా అది నాగుపామో త్రాచుపామో, దాన్ని కారు తొక్కేస్తే లేనిపోని ఇబ్బంది కలుగుతుంది. అంతటి మహాసర్పాన్ని ఎందుకు తొక్కేయాలని కారుని అకస్మాత్తుగా ఆపాడు ఆ వాహనానికి చోదకుడు. కారు ఆగిపోయింది. అది జర మెలికలు తిరిగి వెళ్ళిపోయిందిట. నేను చూడలేదట. ఆ సమయంలో ఏదో మాట్లాడుతున్నాను, మా గోపాలకృష్ణ గారు చూశారు. ఎంత పెద్ద పామో గురువు గారు, మెలికలు తిరిగి వెళ్ళిపోయిందన్నారు. ఇప్పుడు ఆ పాము అడ్డంగా వచ్చింది కారులో ఉండగా కాబట్టి సరిపోయింది. మీరు ఒక ద్విచక్ర వాహనం మీద వెడుతుండగా పాము వచ్చింది అనుకోండి, మీరు కంగారు పడిపోయి కింద పడిపోయినా, మీరు కంగారు పడిపోయి దాని మీదకెక్కినా, అది కంగారు పడిపోయి మిమ్మల్ని కరిచినా ప్రమాదమేనా? అప్పుడు ఏమండి నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను అంటే పాము ఊరుకుంటుందా? ఏమండి నా దగ్గర ఇంత డబ్బు ఉంది, తప్పుకోగలరా? అసలు ఆలోచించడానికి బుద్ధి పనిచేస్తుందా? చెయ్యదు. బుద్ధి పనిచేసి తప్పించుకోలేనిదేదో దానికి ఆపద అని పిలుస్తారు. అందుకే భారతంలో ఎందుకు కృష్ణుడు కావాలి అన్నదాన్ని చెప్తూ పాండవులు ఒక మాట అంటారు, ఆపద గడవం బెట్టగా అంటారు. ఆపదలు తొలగించడానికి కృష్ణ పాండురాదు నిన్ను చూపి చనియ మహాత్మా. మా నాన్నగారు నిన్ను మాకు పరిచయం చేసి మా తండ్రి వెళ్ళిపోయాడు, నువ్వు మమ్మల్ని కాపాడాలి తండ్రి వెయ్యి అంటారు. కాబట్టి భగవన్నామమును పలికితే ఏమవుతుందంటే ఆపద తొలగిపోతుంది. నీ ప్రమేయం లేకుండా మీద వచ్చి పడిపోతున్న ప్రమాదం ఏదున్నదో ఆ ప్రమాదమును తొలగించి రక్షించగలిగిన వాడెవరంటే భగవంతుడు ఒక్కడే. కొన్ని వేల మంది కళ్ళ ముందు చూస్తుండగా కొట్టుకుపోతున్నారు అనుకోండి. ఏదో ఆపద వచ్చింది, అకస్మాత్తుగా కొట్టుకుపోతున్నారు. అందులో ఎవడో ఒక్కడు మాత్రం కేదారేశ్వర 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 అని అరిచాడు. వాడికి ఒక్కడికే బుద్ధి ప్రచోదనమై చెట్టు ఎక్కి కూర్చున్నాడు. 3 రోజులు చెట్టు మీద ఉన్నాడు, చెట్టు కొట్టుకుపోలేదు, వాడు బతికాడు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. నీకేవి కావాలో విస్తాడు. నీకు ఏది ప్రమాదమో దానిని నీకు తెలియకుండా తీసేస్తాడు. అసలు నీకు తెలియక్కర్లేదు కూడా నీకు ప్రమాదం తప్పిందని. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. లోకమునంతటినీ కూడా రమింప చెయ్యగలిగినటువంటి రాముడు ఉన్నాడే, ఆయనకి మళ్ళీ మళ్ళీ నమస్కరించుచున్నాను. For more videos like this, subscribe Big TV channel.